అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవటంలో తప్పే లేదు. అంతేకాని తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. సముద్రంలో పడే వాన చినుకు తన అల్పత్వానికి సిగ్గుపడుతుంది. సముద్రం మాత్రం నువ్వు లేనిదే నా ఉనికే లేదని ఆ చినుకును గుండెలకు హత్తుకుంటుంది. ఏమి జీవితంరా ఇది అని బాధపడటం కంటే నా జీవితానికి ఏం తక్కువైంది అనుకుంటూ సంతోషంగా బ్రతికి చూడండి. జీవితం ఎంత బాగుంటుందో. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య దొరకడం నిజంగా ఓ వరమే. నిన్ను అర్థం చేసుకున్న వారికి నువ్వేంటో చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోని వారికి ఎంత చెప్పినా వ్యర్థమే. అందుకే నువ్వు నీలా ఆలోచిస్తే చాలు. జీవితమే ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు, ముందు చూపు లేని మనిషికి ఆలోచన ఉండదు. మీ ఆశలే తన ఆయువుగా, నీ గెలుపే తన లక్ష్యంగా, నీ జీవితాన్ని నిలబెట్టేందుకు నీకోసం నిత్యం శ్రమించే నిస్వార్థ శ్రామికుడే నాన్న. దేవుడు మనుషుల్ని వస్తువుల్ని సృష్టించి మనుషుల్ని ప్రేమించి వస్తువుల్ని వాడుకోమన్నాడు. కానీ మనం వస్తువుల్ని ప్రేమించి మనుషుల్ని వాడుకుంటున్నాం. తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. కన్నవాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోండి, అంతే, కన్నీళ్లు పెట్టించి కాదు. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండండి, కాలం దాటిపోయాక కలవరించినా కలుసుకోలేరు. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకండి. క్షమించడం నేర్చుకుంటే సంతోషంతో గడపగలం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచివారే. మోసం చేసే అవకాశం రానంత వరకు మాత్రమే. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు, హృదయంలో ఉంటుంది. కలుపుకుపోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు. నాకే తెలుసు, నాకేం పట్టింది అని అహం నీకే ఉంటే సమాజమే నిన్ను దూరం పెడుతుంది. నీకు ఎంత ఆస్తి ఉన్నది కాదు, నువ్వెంతమంది మనసులో ఉన్నావన్నదే గొప్ప. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.